అందరికీ నమస్కారం అండి. నేను మీ లావణ్య. హెల్త్ ఫుడ్ లైబ్రరీ ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను క్యాబేజీ పెసరపప్పు తేలిక పద్ధతిలో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఎలాంటి వాళ్ళకంటే కొంచెం ఏజ్ అయ్యి ఊకే గంటలు ఈ పొయ్యి కాడ వంట చేయడం బాగా ఇబ్బంది పడాలి. ఆ ఇబ్బంది లేకుండా చేసుకోవడానికి నేను సింపుల్గా చేసుకునే విధానం చూపిస్తాను. టేస్ట్ మాత్రం టేస్ట్కు కొదవేమి ఉండదు, మంచిగా ఉంటుంది. ఇంకా ఈ మోకాల నొప్పులతోటి ఈ సయాటికా ఇవన్నీ నొప్పులు ఉన్న వాళ్ళకైతే ఈ వంట చేయడం అంటే ఓ పెంట అయిపోతుంది. చేసి నడుము నొప్పి కాళ్ళ నొప్పితోటి వశపడదు. మళ్ళీ జాబ్ చేసుకునే వాళ్ళకు కూడా ఇది మంచి ఈజీగా చేసుకునే వంట అండి. ముందుగా నేనైతే కట్టెల పొయ్యి మీద చేస్తాను కాబట్టి ఇవి చూపిస్తున్నాం. మీరు ఇంట్లో స్టవ్ మీద చేసుకోవడానికి గిన్నెలో ముందుగా నూనెనే పోసుకోవాలి. ఈ తాలింపు వేసుకోవడం నిలబడి చేయడం ఇట్లా అవసరమే లేదండి. ఒక 3 స్పూన్స్ వేసాను నేను. దీంట్లో మనము పోపు గింజలు అంటే జీలకర్ర వేస్తున్నా, పప్పు కాబట్టి జీలకర్ర. ఇంత సింపుల్గా అంటే అంత సింపుల్గా అండి. మనకి వంట చేసేటప్పుడే చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. తర్వాత పసుపు. పోపులో అయితే ఒకటి తర్వాత ఒకటి ఎట్లా వేసుకుంటామో ఇప్పుడు కూడా మనం అదే విధానంలో అన్నీ ఒక్కొక్కటి వేసి కలిపి పెట్టుకోవాలండి. తర్వాత కరివేపాకు మంచిగా శుభ్రంగా ఇప్పుడే చెట్టు దింపుకొచ్చాను. కడిగి పెట్టుకున్న కరివేపాకు ఎంత బాగుంటుంది అంటే ఈ కర్రీ గడకలకి సూపర్గా ఉంటుంది. నేను అదే చేస్తున్నా. ఇప్పుడు శుభ్రంగా 2-3 సార్లు కడిగి పెట్టుకున్న పెసరపప్పు అండి. దీన్ని వేంపి కడిగి పెట్టుకున్నాను నేను, టేస్ట్ బాగుంటుందని. ఈ విధంగా చేసుకుంటే పని మనకు తేలికగా అయిపోతుంది, టైము సేవ్ అవుతుంది. ఈ పొయ్యి మీద ఊకే కలుపుకుంటా ప్రతిదానికి ఇటు ఒకసారి వేసి ఒకసారి కలుపుడు ఒకసారి ఏ గిన్నెలేదు ఇవన్నీ చికాకులు లేకుండా పీస్ఫుల్గా వంట చేయొచ్చు. ఇప్పుడు ఎండలకైతే పొయ్యి కాడ ఉండాలంటే అసలు నరకం కనబడుతుంది మనకు. తొందరగా చేసుకునే విధానం అంటే ఇదేనండి. ఈ విధంగా ఇవన్నీ కూరగాయలతోటి అన్ని పప్పులు కానీ ఏది కానీ మనం ఇట్లా చేసుకోవడమే మంచిది. ఈ నూనెలో వేగడం ఏం పెద్ద మంచి వంట ఏం కాదు అది. తర్వాత చూసారు కదా, ఇప్పుడు క్యాబేజ్ అండి. దీన్ని 2-3 సార్లు బాగా కడిగి ఉప్పులో వేసి పెట్టుకున్నాను. మళ్ళీ ఈ ఆరోగ్యం మంచిగా లేకుండా ఉన్నప్పుడైతే మనకు వంట చేయడమేమో తప్పదు, చేసుకోవాలి. ఈ కొయ్యడము చెయ్యడము ఇవన్నీ చేసేసరికి మనకు అమ్మో అనిపిస్తుంది. వంట అంటేనే పెద్ద తినడానికి తప్పదు కదా మనకు. ఈ షుగరు బీపీ ఉన్న వాళ్ళకు పొద్దున్నే వంట కావాలి, తినుడు కావాలి. ఇట్లా చేసుకోవడం వల్ల కొంతలో కొంత అన్నీ అవుతాయి అనేది ఏముండదు. కొంచెం మనకు ఈజీ ప్రాసెస్ ఉన్నప్పుడు దాన్ని మనము ఈ విధంగా ఉపయోగించుకుంటే బెటర్ అండి. నేను వీడియోస్ చేసేటివి కానీ అందరికీ నచ్చితే ఎవరైనా లైక్ చేస్తారు, షేర్ చేస్తారు. చేసి లైక్ చేయండి అని అడగడము ఇదంతా నాకు ఇష్టం ఉండదు. ఎవరైనా చూసి కనీసం ఒక 10 మంది చూసిళ్ళంటే అందులో ఒక్కరు ఫాలో అయినా సరిపోతుందండి. అందుకోసమే నేను వీడియో చేసేటప్పుడు కూడా నేను ఒక చేతితో చేసుకుంటూ ఒక చేతితో వీడియో తీస్తున్నాను. ఎందుకంటే అందుబాటులో అందరు ఉండరు. ఇప్పుడు మనం ఈ పప్పు వేస్తున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఓన్లీ ఎల్లిపాయ ముద్దండి. నేను ఇది ఎప్పుడు రెడీ చేసి పెట్టుకుంటాను. ఎల్లిపాయ సపరేట్, ఎల్లిపాయను జీలకర్ర కలిపి పట్టి పెట్టుకుంటాను కచ్చపచ్చగా. తర్వాత కారం మనకు సరిపడా కారము, ఉప్పు అనేది లాస్ట్కి వేస్తా. అంతేనండి. ఇప్పుడు దీన్ని మనము పొయ్యి మీద పెట్టుకుందాము. లేసరి గిట్ట ఇప్పుడు ఏం వేయలేదు నేను. ఒక 5-10 నిమిషాల తర్వాత కొంచెం కింద పప్పు అనేది మంచిగా వేగినాక వేసరేస్తానండి. మూత పెట్టేస్తున్నా. మంట మంచిగా మండుతుంది. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఈ విధంగా కలుపుకొని ఇందులో అన్నీ వేసాము ఆల్మోస్ట్, ఒక ఉప్పు తప్ప. చూడండి పప్పు ఉడుకుతూనే ఉన్నది.
అంతలో ఉడుకుతుంది పెసరపప్పు. ఇంకా నానుంది కదా, మనం ముందుగానే పెసరపప్పును మంచిగా కడిగి నానబెట్టి ఉంచుకోవాలి, ఇది కట్ చేయకముందే. ఇప్పటి వరకు మంచిగా నానుతుందండి. ఇప్పుడు పెసర వేస్తున్నా. పెసర అనేది మనం చూసి వేసుకోవాలి అంతే. కొంచెం కూడా పడుతుంది, ఎందుకంటే మళ్ళీ ఉడికిపోయేసరికి గట్టిగా అవుతూ ఉంటుంది. అందుకని కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది, చూసి వేసుకోవాలి మనం. ఈ ఎండకైతే ఇట్లా బయట చేసుకుంటేనే హాయిగా ఉంటుందండి. ఇక 9 అయిందంటే ఇక వశపడతలేదు, ఇక 10 అయిందంటే బయటకు వచ్చే ప్రసక్తే లేదు. నేను ఇక కూలర్ దగ్గర టీవీ చూసుకుంటే సాయంత్రం వరకు ఇక, అందుకనే 9 లోపే నా వంట పని పెంట పని అన్నీ పూర్తి చేసుకొని మంచిగా టీవీ ముందు కూర్చుంటుంది. ఇక చూసారా, ఇప్పుడు మూత పెట్టుకొని ఈ మాడదు ఏం లేదు, ఇక చక్కగా ఓ 15 నిమిషాలు ఉడకనివ్వాలి. చూద్దామండి, పప్పు క్యాబేజీ చక్కగా ఉడికిపోయింది, కూడా పైకి వచ్చింది. ఏ సరిపోద్దండి, పప్పు ఉడికిపోయింది, క్యాబేజీ ఉడికింది. ఇట్లా మనకు వండి మళ్ళీ చల్లారిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది కాబట్టి పప్పు ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం మనం. నేను ఏ కూర అయినా లాస్ట్లోనే వేస్తాను. ఇప్పుడు ఆల్మోస్ట్ కూర అయిపోయి ఉంటుంది, నూనె కూడా పైకి వచ్చేసిందండి. ఇప్పుడు మన దగ్గర ఉంటే కొత్తిమీర పుదీనా అవి ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర గివ్వు, మనకు డైలీ ఉంటాయా ఉండవు కదా, ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు నేను దానికి బదులు మంచిగా తయారు చేసి పెట్టుకున్నాండి, ఇది నిన్ననే రెడీ చేసి పెట్టాను మసాలా. ఇప్పుడు దీన్ని ఒక సగం స్పూన్ వేస్తున్నాను. ఎంత మంచి ఫ్లేవర్ ఉందంటే మంచిగా అనిపిస్తుంది వాసన. ఈ టేస్ట్ కూడా ఉంటుంది, మనం పప్పులో వేసుకుంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది, గుమగుమలాడుతూ ఉంటుంది. అయిపోయిందండి క్యాబేజీ పెసరపప్పు. మనం సింపుల్గా చేసుకోవడానికి మీకు ఒకటి చెప్పనా, నేను ఈ పొయ్యి మీద పెట్టేసి చక్కగా టిఫిన్ కూడా చేశాను. ఆ పని కూడా నాకు అయిపోయింది, వంట టిఫిన్ అన్నీ అయిపోయినాయండి. చూసారా, క్యాబేజీ పెసరపప్పు సింపుల్గా చేసుకునే కర్రీ అండి. ఇంతేనండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఉంటానండి, బాయ్, మీ లావణ్య.